డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాణ్యమైన ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నాస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్. మైసమ్మ గుళ్లు కూల్చినోళ్లు తగిన మూల్యం చెల్లించక తప్పదు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్. టెర్రరిస్టు దాడిని వ్యతిరేకిస్తూ జకుల నరహరి ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నస్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతంలోని 46 మైసమ్మ అమ్మవారి, వేలుపులమ్మ అమ్మవారి దేవాలయాల్ని కూల్చినోళ్లు తగిన మూల్యం చెల్లించక తప్పదని, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పారిశ్రామిక ప్రాంతంలో మైసమ్మ దేవాలయం కూల్చిన విధ్వంసకర్లను ఖబర్దార్ అంటూ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ తీవ్రంగా హెచ్చరించారు. హిందుత్వ భావజాలం కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ, పేపర్ ప్రకటన, ఓ ధర్నా, మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళని ఏది పడితే అది తిట్టుడు మాట్లాడేనా? మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్పే చేయలేదు. మీ నాయకుడు కూల్చు అనలేదు, మీరు కూల్చలేదు. ఎందుకు కట్టిస్తారు? మీరు కూల్చున్నాడు కట్టిస్తాడు కదా. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయింది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ? కూలగొడతా అంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి? వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎవడు కూలగొట్టిండో తెలుస్తలేదా మీకు? ఎవరు కూర్చోమన్నారో తెలుస్తలేదా? తీవ్రంగా మేము దీన్ని
ఖండిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు. అధికారుల మీద చర్యలు లేవు. ఇక్కడ మున్సిపాలిటీ ఎవరు బాస్? అసలు ఏ అధికారి కూలగొట్టించాడు? ఎవరి ఆదేశాలు ఇచ్చారు? దీనికి ఓ ప్రకటన లేదా? ఇది ప్రభుత్వమా, లేకపోతే ఇదేమన్నా పాలనలా, లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంతలాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా? ఇది ఊరా లేకపోతే అడివా? మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా కౌంట్కు తీసుకుంటాం. మీరు ఏం మాట్లాడుతాండ్రు, మీరు ఏం చేస్తాండ్రు, ప్రతిది కూడా అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం. దాని బదులు కూడా తీర్చుకుంటాం. దాంట్లో సందేహం. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టియండి, వాళ్ళకు శిక్ష జైల్లో పెట్టియ్యరు, వాళ్ళతోనే కట్టియ్యరు, వాళ్ళతోనే ఆ గుళ్ళు కట్టియ్యరు. గుళ్ళు తొందరగా కట్టియకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని మున్సిపల్ కార్యాలయం మీద, కలెక్టర్ కార్యాలయం మీద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద ముట్టడి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద మూకలు కారు బాంబు చేసిన టెర్రరిస్టు దాడుల్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు జక్కుల నరహరి గారి ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోమల్ల మహేష్, కొండపర్తి సంజీవ్ కుమార్లు మాట్లాడారు. దేశానికి ఉగ్రవాదం పెను ప్రమాదమని, టెర్రరిస్టు చర్యల్ని సహించదలేదని, బీజేపీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉగ్రవాదాన్ని ఉప్పుపాదంతో అణచివేస్తుందని, దేశమంతా ఈ విషాద సమయంలో సమైక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. पाकिस्तान को कल्लार खबरदार खबरदार आईएसआई गुंडालार खबरदार कुत्ते को भारत माता की जय भारत माता की पाकिस्तान पाकिस्तान को कल्लार खबरदार खबरदार आईएसआई गुंडालार भारत माता की जय पाकिस्तान गुंडालारा खबरदार खबरदार आईएसआई गुंडालारा खबरदार खबरदार అది ఒక్కడేసారి దేశం గాలి పీల్చి పరదేశం పాట పడే పాకిస్తాన్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ మార్టల సాలేకో పాకిస్తాన్ కుత్తే కో మార్టల సాలేకో పాకిస్తాన్ నిన్న ఢిల్లీ ఎర్రకోటపై ఆ పార్కింగ్లో కారు బాంబు పేల్చి భారతదేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించినటువంటి ఉగ్ర మూకలను తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అయితే 2014 నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఉగ్రవాద అణిచివేతే ధ్యేయంగా పనిచేస్తుంటే వాళ్ళు ఈ యొక్క దేశంలో అలజడి సృష్టిస్తూ విభజన చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయడము చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ విషయాన్ని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ముక్త కటంతో ఎదుర్కొని మృత కుటుంబాలకు సంఘీభావాన్ని తెలపాలని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉగ్రవాద అణిచివేతే ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ముగిస్తున్నా. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర మూకల దాడిని యావత్ సమాజం దేశవ్యాప్తంగా ఈరోజు మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విషాద సమయంలో దేశం లోపల ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా యువత అందరూ ఏకతాటిపైన మనం సమైక్యతతో ఉండాల్సిన సందర్భం ఇది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంటే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ఈరోజు ఉగ్ర మూకల చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే కాశ్మీర్ లోపల లింక్తో పాటుగా అనేక నగరాల లోపల బ్లాస్టింగ్ కోసం ప్లాన్ చేసిరో దాన్ని సమర్థవంతంగా మన దేశ రక్షణ వ్యవస్థ ఎన్ఏ అయితే దాన్ని ఎదుర్కోగలిగింది. కాబట్టి ఈరోజు సమాజానికి, యువతకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవిస్తూ ఉన్నాం. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల కుమారుడు విశ్వతేజ పెద్దపల్లి బందంపల్లి శివారు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మైనర్ యువతిని టార్గెట్ చేసుకుంటూ విచ్చలవిడిగా కెఫేల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుని మైనర్ల ఆరోగ్యాల్ని కాపాడాలని బుధవారం రోజు డివైఎఫ్ఐ గోదావరికని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కమిషనర్ అరుణశ్రీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, గోదావరికని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, నాయకులు సూర్య మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు కాలుష్యం, మరోవైపు కలుషిత పదార్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా కెఫే పేరుతో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మైనర్ యువత అందరూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో పడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి. దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు, స్థానిక సంస్థలు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కెఫేల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆల్రెడీ కలుషితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దీనికి తోడు ఇక్కడ మైనర్ యువతనే టార్గెట్గా చేసుకొని చాలామంది విచ్చలవిడిగా సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు కెఫేలు ఏర్పాటు చేసుకొని. ఇందులో అత్యధికంగా కూడా మైనరు యువతనే స్మోకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలని ఖరాబ్ చేసుకుంటూ ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద దృష్టి పెట్టి కమిషనర్ గారు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ కెఫే సెంటర్ల పైన కఠిన చర్యలు తీసుకొని మైనర్ యువత యొక్క ఆరోగ్యాలు కాపాడవలసిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం.
రామగుండం నియోజకవర్గం గోదావరికంలో దళితుని అనే నెపంతో విఠల్ నగర్ లో బెల్ట్ షాప్ నిర్వహించే రంజిత్ యాదవ్ నన్ను కులదూషణ చేస్తూ రాడు కర్రలతో విపరీతంగా గాయపరిచి హత్య చేసే ప్రయత్నం చేశారు. భౌతిక దాడులు చేసిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు రంజిత్ యాదవ్ పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు ప్రాణహాని ఉంది. ఈ దాడి విషయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా లేదా బయట ఎవరికైనా చెప్పినా నిన్ను నీ కుటుంబాన్ని ఈ రాత్రికి నరికి చంపుతామని బెదిరించిన రంజిత్ యాదవ్ తో నాకు ప్రాణభయం ఉన్నందున నాకు సహకరించి ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దపేట గ్రామం రైల్వే గేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో 3 దారులు అంతర్గం వైపు నుండి రామగుండం వస్తున్న ట్రాక్టర్ NTPC మేడిపల్లికి సంబంధించిన యువకుల బైక్ ను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో రామగుండం నుండి అంతర్గాం వెళ్తున్న సమయంలో బుషిపాక సంతోష్ మహారాజ్ SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ప్రమాదాన్ని గమనించి తక్షణమే క్షతగాత్రులకు బాధితులకు ధైర్యం చెప్పి అవసరమైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. TGS RTC గోదావరికని RTC బస్టాండ్ నుండి విహారయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు దక్షిణ భారతదేశ యాత్రలకు బయలుదేరింది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, కరుంగలిమాల, మధురై, రామేశ్వరం, కంచి, జోగులాంబ శక్తిపీఠం యాత్రలకు మధ్యాహ్నం 2 గంటలకు యాత్ర స్పెషల్ లగ్జరీ బస్సు బయలుదేరింది. ఇటు యాత్ర బస్సును అసిస్టెంట్ మేనేజర్ గిరినాటి గీతాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఇటు కార్యక్రమంలో AMF సంధ్యారాణి, TI3 లింగయ్య, హెడ్ గార్డ్ వలీ మహమ్మద్, కోఆర్డినేటర్ KR రెడ్డి, అమృత ఉన్నారు. భారత విప్లవోద్యమ నేత, ప్రతిఘటన పోరాట యోధుడు, సిద్ధాంతకర్త కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గోదావరికని IFTU కార్యాలయంలో CPI-ML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ మాట్లాడారు. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి, ఇది పురోగమింపజేయడానికి కామ్రేడ్ CP తన కాలమంతా కృషి చేశాడని, ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని, ఆయన ప్రబోధించిన లోతైన సైద్ధాంతిక అవగాహనను, ఆయన సాహసోపేతమైన ఆచరణను మనం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో కష్టజీవుల యొక్క రాజ్యం రావాలని, భారత విప్లవం ఈ దేశ కార్మిక వర్గ నాయకత్వంలో రైతాంగం, విద్యార్థులు, మేధావులు కార్మిక కర్షక ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు, గోదావరిలోయ ప్రతిఘటన పోరాట శిల్పి, నిర్మాత అయినటువంటి CPI-ML పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో జరగబోతుంది. ఆ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక బుక్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ దేశంలో భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం నాటి నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు, ప్రతిఘటనోద్యమ చరిత్ర, చంద్ర పుల్లారెడ్డి జీవితము, త్యాగం అంతా కూడా చేయబడుతుంది. కనుక కార్మికులంతా, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేటువంటి సభకు వచ్చి జయప్రదం చేయాలని CPI-ML న్యూ డెమోక్రసీ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రాంత ప్రజలకు, కార్మిక వర్గానికి. కమన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన కమన్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ రఫీక్ ను రాష్ట్ర IT శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం పరామర్శించారు. రఫీక్ తండ్రి అబ్దుల్ మజీద్ ఇటీవల మృతి చెందగా మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి సానుభూతి తెలిపారు. మంత్రి వెంట మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు SS అన్వర్, మాజీ సర్పంచ్లు ఆకుల ఓదలు, అడ్వాల చంద్రయ్య, AMC డైరెక్టర్ దాసరి గట్టయ్య, నాయకులు జంగిలి కనకయ్య, నాయకులు కిషన్ రెడ్డి, అంబీర్, శ్రీనివాస్, రెబ్బల్ రాజ్ కుమార్, మల్యాల మహేష్ తో పాటుగా తదితరులు ఉన్నారు.
సమాజంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందని ఉమ్మడి కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లంచం అడగడం, తీసుకోవడం, ఇవ్వడం ఈ 3 నేరమేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని లేదా నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు. భీమన్నగుడిలో పోడే మొక్కులకు ఏర్పాట్లు ఇవాళ నవంబర్ 12, 2025 రోజున తెల్లవారుజాము నుండి అమల్లోకి చురుగ్గా ఆలయ అభివృద్ధి పనులు. వేములవాడ దక్షిణ కాశీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ వేకోజాము నుండి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకుల్ని అమర్చారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాల్లో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. భీమారం మండలంలో బూరుగుపల్లి గ్రామం దాంపూర్ వెళ్లే రోడ్డు కాంట్రాక్టర్ రామారావు, చెన్నూరు ఎమ్మెల్యే మినిస్టర్ వివేక్ వెంకటస్వామి పైన బూతు పురాణం నాటు భాషలో తిట్లు తిట్టడంతో అక్కడ ఉన్న రైతులు ఒక్కసారి అవాక్కయ్యారు. సదరు కాంట్రాక్టర్ రామారావు బూతు పురాణంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా దూషణ చేస్తూ పనులు చేస్తే డబ్బు రావు అని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని చిన్నచూపు చూస్తూ కించపరిచే విధంగా నాటు భాషలో దూషించడం పలు విమర్శలకు తావిస్తుంది. టెండరింగ్ అయిన దానికి కొబ్బరికాయ కొట్టిర్రు. కొబ్బరికాయ కొట్టిన దానికి కూడా ఇప్పటివరకు పని స్టార్ట్ కాలేదు. గత 2 సంవత్సరాల కిందట ప్రొసీడింగ్ వచ్చిన వర్క్కి 2 సంవత్సరాల కిందట కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. 6 నెలల కిందట వర్షం కొడితే రోడ్ అంతా తెగిపోయింది. కానీ ఇక్కడ పనులు ఒక్కటి కూడా జరగలేదు. ఇక్కడ కనీసం పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ అధికారులైనా పట్టించుకుంటారా అనుకుంటే వాళ్ళు కనీసం మాకు జీపీలో మాకు ఫండింగ్ లేదు, మాకు ఎక్కడి నుంచి తేవాలా, మాకు ఫండ్ లేదు, మాకు ఫండింగ్ వస్తుంది, మాకు జీతాలు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చేతులు వేసినారు. కావున మాకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు వాళ్ళు వచ్చి కూడా చూసిపోవడం జరిగింది. కానీ ఆ కలెక్టర్ వాళ్ళు కూడా వస్తే కూడా కనీసం స్పందన లేదు. ఈ రోడ్డు కంపల్సరీ కావాల్సింది. ఎందుకంటే ఈ ఒకటే విలేజ్ కావాల్సిన రోడ్ కాదు, మిగతా 5 విలేజ్లకు కనెక్టివిటీ ఉన్న రోడ్ కాబట్టి ఈ రోడ్డు ఇక్కడ దాటి పోవాలంటే కంపల్సరీ ఇక్కడ తెగిపోయిన రోడ్ ఇక్కడ తెగిపోయిన గుంత ఏదైతే ఉన్నదో అది పొడిచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ టెండరింగ్ పెట్టుకున్న కాంట్రాక్టర్ అయితే తప్పించుకోవడం జరిగింది. ఆ ఉన్నత స్థాయి ఉన్న అధికారులకు కూడా కనీసం స్పందన లేదు. వాళ్ళకి మొన్న నుంచి మేము ఫోన్ చేస్తే కూడా కనీసం స్పందన లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఫండింగ్ లేదు, మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మినిస్టరే కదా, ఇప్పుడు వివేక్ గారు మినిస్టర్ ఉన్నారు కదా, మినిస్టర్ ఉండి కూడా కనీసం పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు పోయి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేసుకోవడం కాదు, ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి కూడా ఆలోచించాలని చెప్పేసి రేపటి రోజున మేము హార్వెస్టింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి దాటిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ గుంత ఊడకపోతే రేపటి రోజున మా రైతులకు వాళ్ళు రేపు హార్వెస్టింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. రేపటి రోజున మళ్ళీ ఇంకా 20 తారీఖు రోజున తుఫాను ఉంది అంటున్నారు. ఆ తుఫాను వచ్చేది ఉంటే ఇక్కడ ఉన్న రైతులందరూ నష్టపోవడం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో కంపల్సరీ ఆ గుంత కుడపకపోతే, ఆ రోడ్డు చేయకపోతే రేపటి రోజున మీ మీద కంపల్సరీ మేము ధర్నా చేయాల్సి వస్తుంది. రైతుల తరఫున కంపల్సరీ పని చేయాలని చెప్పేసి మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాణ్యమైన ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నాస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్. మైసమ్మ గుళ్లు కూల్చినోళ్లు తగిన మూల్యం చెల్లించక తప్పదు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్. టెర్రరిస్టు దాడిని వ్యతిరేకిస్తూ జకుల నరహరి ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.